భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ భలే రసవత్తరంగా జరిగింది. నిజం చెప్పాలి అంటే ఇక భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో మైదానం 1,00,000 మందికి పైగా జనాలతో దద్దరిల్లిపోయింది. ఇక న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం పవర్ ప్లేలోనే చేతులెత్తేశారు. భారత బౌలింగ్కి ఏ రకంగానూ సమాధానం చెప్పుకోలేని విధంగా ఊరుకొని పోయారు. అయితే ఇక న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో ఓడిపోవడం పైన ఆ జట్టు స్టార్ ఆటగాడైన మాజీ స్టార్ ఆటగాడు కెన్ విలియమ్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టుకి మొదటగా నేను శుభాభినందనలు తెలపాలనుకుంటున్నాను. భారత జట్టులో ఒక అద్భుతమైన ఆటగాడున్నాడు. అతనే జస్ప్రీత్ బుమ్రా. అయితే అతను కాకుండా మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా ఇంకాస్త అద్భుతమైన ఆటగాళ్ళు. వాళ్ళని మించి న్యూజిలాండ్ జట్టు ప్రణాళికలు, వ్యూహాలు రచించి ఉండుంటే మేబీ గెలిచేది ఉండేదేమో. లేదంటే గెలుపు అంచుల దాకా వెళ్ళి ఉండేది. అయితే నాకు మ్యాచ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, అసలు వాళ్ళు ఏ రకమైన ప్రణాళికల్ని రెడీ చేసుకోలేదు. ఏ రకమైన స్ట్రాటజీస్‌ని వాళ్ళు ఆలోచించలేదు. జస్ట్ గుడ్డిగా పిచ్చి ఎలాగ ప్రవర్తిస్తుంది అనే దానిపైనే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిపోయారే తప్ప, అసలక్కడ ఉన్న బౌలర్స్ ఎవరు? వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళ వీక్‌నెస్ ఏంటి? అనే విషయాన్ని వాళ్ళు అంచనా వేయడంలో తడబడ్డారు. అందుకనే బహుశా వాళ్ళు ఓడిపోయారని నాకనిపిస్తోంది. ఓటమి, గెలుపు అనేది నిజంగా ఆ జట్టుకు సంబంధించి, ఆ మూవ్‌మెంట్‌కి సంబంధించి, ఆ ఆటకు సంబంధించి ఉంటుంది. కానీ పోరాట పటిమ అనేది ఖచ్చితంగా ప్రతి ఆటగాడు చూపించాలి. అది న్యూజిలాండ్ జట్టులో నాకు పెద్దగా కనిపించలేదు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో గివ్ అప్ ఇచ్చేసినట్టుగానే నాకు కనిపించారు. ఎనీవేస్ ఈ ట్రోఫీని ఎత్తడానికైతే భారత జట్టు అన్ని విధాలా అర్హత ఉన్న జట్టు అని నేను అనుకుంటున్నాను అంటూ, ఇక న్యూజిలాండ్ జట్టు మళ్ళీ కమ్‌బ్యాక్ గట్టిగా ఇవ్వాలి అంటూ కోరుకున్నాడు.